లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్పై జరిగిన దాడిని ఖండిస్తూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించారు ఉద్యోగులు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆఫీసుల ఎదుట నిరసనలు చేపట్టారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాల్టి నుంచి నిరసనలు విరమిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగ సంఘాల నేతలు. పోలీస్ శాఖ వారు మాకు అండగా ఉన్నందుకు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. మరి ఇలాంటి సంఘటనలు మరి కూడా ఇంతకు తర్వాత కూడా జరగొద్దని, మరి రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దయచేసి సార్ మరి చట్టాలలో కొన్ని మార్పులు రావాలి సార్. ఎందుకంటే ఈరోజు ఒక పై స్థాయి అధికారుల నుంచే కాదు, ఆర్టీసీ కండక్టర్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు, గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి కార్మికుల సమస్యలు, కార్మికుల పైన కూడా మరి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. భౌతిక దాడులే కాదు, మానసికంగా కూడా దాడులు జరుగుతుంది చాలా చోట్ల. మరి ప్రభుత్వము చాలా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మరి ఈరోజు ఉద్యోగుల పైన ఎవరైనా ఇలాంటి దాడులు కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే అట్లాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటూ, మరి ఒక జిల్లా కలెక్టర్ అంత పెద్ద దాడి జరిగినా కూడా వాళ్ళు చాలా పెద్ద మనసుతోటి, చాలా మంచి వ్యక్తి మరి వారు. అసలు వారిపైన వాళ్ళు వచ్చి మన మనుషులే, మన రైతులే, మన ప్రజలే అని చెప్పి వాళ్ళపైన మనం ఇలాంటి నిరసన తెలియజేయొద్దు. అది అంతా రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ శాఖ చూసుకుంటుంది. మీరందరూ నిరసన కూడా విరమించాలని చెప్పి వారు కూడా తెలియజేశారు. వారికి కూడా మేము కలెక్టర్ గారు కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే సార్, మేము మీ పైన జరిగిన దాడిని మీపైనే కాదు, మరి ఇటువంటి అధికారుల పైన ఏ ఉద్యోగ పైన జరిగినా ఇక్కడ నుంచి మేము మటుకు ఊరుకోము, దీన్ని ఖండిస్తూనే ఉంటాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు అన్ని విధాలుగా అన్ని సంఘాల సపోర్ట్ ఉంది. మేము ఏ చిన్న ఉద్యోగి పైన ఇక్కడ నుంచి ఏ చిన్న ఉద్యోగి పైన కూడా ఎవరైనా కనుక ఇలాంటి దాడులు చేస్తే ఖచ్చితంగా జేఏసీ తరఫున మేము ఖండిస్తాం. అన్ని యూనియన్లు కలిసి దాన్ని పోరాడి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని జైలు పాలు చేస్తామని కూడా కోరుకుంటూ